జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గరుడ పురాణం 50వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సదాచారాల గురించి, రకరకాలైనటువంటి స్నానాలను గురించి, వాటి విశిష్టత గురించి పరిశీలిద్దాం. అష్టాదశ పురాణాలలో గరుడ పురాణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. ఈ గరుడ పురాణంలో ఉన్నటువంటి 19,000 శ్లోకాలలో దాదాపు 13,000 శ్లోకాల నుంచి 14,000 శ్లోకాల వరకు సదాచారాలకు సంబంధించిన విశేషాంశాలను చెప్పడం జరిగింది. అలాగే మిగిలిన శ్లోకాలలో ప్రేతకాండ అనే పేరుతో శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవుడి యాత్ర గురించి చెప్పడం జరిగింది. మిగిలినటువంటి శ్లోకాలలో బ్రహ్మకల్పం అనే పేరుతో విష్ణువుకు సంబంధించిన మహిమలు చెప్పడం జరిగింది. విష్ణు పంజర స్తోత్రాన్ని, అలాగే శ్రీకృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకోవడంతో గరుడ పురాణం పూర్తవుతుంది. కాబట్టి గరుడ పురాణంలో కేవలం ప్రేతకల్పం మాత్రమే కాకుండా విష్ణుకల్పం అనే పేరుతో విష్ణు మహిమలు ఉన్నాయి. అలాగే సదాచారాలకు సంబంధించి అనేక శ్లోకాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గరుడ పురాణాన్ని గృహంలో ఉంచుకోవచ్చు. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గరుడ పురాణంలో చెప్పబడినటువంటి ఈ సదాచారాలకు సంబంధించిన కాండంలో ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానాన్ని ఆచరించాలని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత గంటలోపు స్నానాన్ని ఆచరించకపోయినట్లయితే కాలకర్ణి అనే పేరు కలిగినటువంటి దోషాలు వెంటాడుతూ ఉంటాయని గరుడ పురాణం 50వ అధ్యాయంలో చెప్పారు. ఈ కాలకర్ణి దోషాలను విఘ్నశక్తులు అనే పేరుతో పిలుస్తారు. అంటే మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ పనిలో తరచుగా ఆటంకాలు కలిగింపజేసే శక్తులు కొన్ని ఉంటాయి. వాటిని విఘ్నశక్తులు అంటారు. ఆ విఘ్నశక్తులు ఎందుకు వస్తాయంటే, మన చుట్టూ కాలకర్ణి దోషాలు ఉన్నప్పుడు ఆ విఘ్నశక్తులు వస్తాయి. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే గంటలోపు స్నానాన్ని ఆచరించినట్లయితే ఈ కాలకర్ణి దోషాలనే ఉండవు. అలాగే రాత్రిపూట ఎవరికైనా దుస్వప్నాలు వచ్చినట్లయితే ఆ దుస్వప్నాల వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలకు కూడా ఈ కాలకర్ణి దోషాలు కారణమవుతాయి. ఇటువంటి కాలకర్ణి దోషాలు లేకుండా, విఘ్న దోషాలు లేకుండా ఉండాలంటే తప్పకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానాన్ని ఆచరించాలని గరుడ పురాణం 50వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అలాగే గరుడ పురాణంలో రకరకాలైనటువంటి స్నానాలను గురించి కూడా చెప్పారు. ఆ స్నానాలలో ముఖ్యంగా 6 రకాలైన స్నానాల గురించి చెప్పారు. మొట్టమొదటిది బ్రాహ్మము, రెండవది ఆగ్నేయము, మూడవది వాయవ్యము, నాలుగవది దివ్యము, ఐదవది వారుణము, ఆరవది యోగము. ఇటువంటి 6 రకాలైనటువంటి స్నానాలను గురించి చెప్పారు. ఈ 6 రకాలైన స్నానాలలో మొట్టమొదటి స్నానం బ్రాహ్మము. బ్రాహ్మము అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా సరే శరీరం సహకరించక స్నానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దర్భలు తీసుకుని ఆ దర్భలు నీళ్ళల్లో ఉంచి దర్భజలాలు శిరస్సు మీద చల్లుకుంటే స్నానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. జపానికి అర్హత లభిస్తుంది. దీన్నే బ్రాహ్మము అనే పేరుతో పిలుస్తారని గరుడ పురాణంలో చెప్పారు. అయితే దర్భలు నీళ్ళలో ముంచి ఆ నీళ్లు శిరస్సు మీద చల్లుకున్నప్పుడు ఓం ఆపోహిష్టామయో భువః తానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివత మోరసహ అనే శ్లోకం చదువుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ శ్లోకం చదువుకోలేని వాళ్ళు నారాయణ నామస్మరణ చేసుకుంటూ దర్భజలాలు శిరస్సు మీద చల్లుకున్నా కూడా స్నానం చేసిన ఫలితం కలుగుతుందని, దీన్ని బ్రాహ్మము అనే పేరుతో పిలుస్తారని గరుడ పురాణం చెప్తోంది. ఆ తర్వాత రెండవ స్నానము ఆగ్నేయము. ఆగ్నేయము అంటే అర్థం ఏంటంటే, శరీరానికి భస్మం రాసుకొని చేసే స్నానాన్ని ఆగ్నేయము అంటారు. భస్మం అంటే మామూలు విభూతి అని అర్థం కాదని గరుడ పురాణంలో చెప్పారు. భస్మము అంటే యజ్ఞగుండం నుంచి వచ్చేటటువంటి బూడిదను మాత్రమే భస్మం అంటారు. ఎప్పుడైనా సరే ప్రయాణాల్లో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు స్నానం చేయటం వీలు కాని పక్షంలో యజ్ఞగుండం నుంచి వచ్చినటువంటి బూడిదను, ఆ భస్మాన్ని శిరస్సు మీద చల్లుకున్నట్లయితే స్నానం చేసిన ఫలితం కలుగుతుందని, జపానికి అర్హత లభిస్తుందని, దీన్ని ఆగ్నేయ స్నానము అనే పేరుతో పిలుస్తారని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు సంకష్టహర చతుర్థి.
గణపతికి ప్రీతిపాత్రమైన రోజు. అయితే సంకష్టహర చతుర్థి రోజు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని గణేశ పురాణంలో చెప్పబడిన విధంగా ఏ విధంగా ఆచరించాలో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. పచ్చదనాన్ని కీర్తించితే పరాశక్తిని కీర్తించినట్లే, ప్రకృతిని పరిరక్షించుకుంటే అమ్మవారిని ఉపాసించినట్లే అనే మాటతో ఇది చెప్పడం జరుగుతుంది. అందుకు ఎన్విరాన్మెంట్ గురించి భారతీయ పురాణాల్లో చాలా ఉంది రీసెర్చ్ చేస్తే. సరే, మొత్తానికి ఇక్కడ అద్భుతమైన పచ్చని చెట్లు, అవి పోషించడానికి తగినటువంటివి ఉన్నాయి. ఈ పంచలోహాత్మకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాడి శరదృతు దేవత ఉంటాడు. అతనికి ఉన్నటువంటి భార్యలు ఇద్దరు, ఇషలక్ష్మి, ఊర్జలక్ష్మి. అంటే ఆశ్వయుజ కార్తీక మాసముల శక్తులు. ఇషలక్ష్మి, ఊర్జలక్ష్మి ద్వే భార్యే తస్య సమ్మతే. ఇక్కడ కూడా వివిధములైన సిద్ధులు సిద్ధాంగనలతో ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ సిద్ధదేవతలు అంటే సిద్ధదేవతలు కూడా అనేక రకాలైనటువంటి విధాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రక సిద్ధదేవతలు అని. ఇక అటు తర్వాత 7వ ప్రాకారం, ఈ పంచలోహమయ ప్రాకారం దాటితే వచ్చేటువంటి రౌప్యసాలక. రౌప్యము అంటే వెండి, వెండి సాలము ఉన్నదిట. అయితే ఈ పంచలోహానికి వెండి సాలానికి మధ్య ఉన్న వనం పేరు పారిజాతాటవి, పారిజాతము అనబడేటువంటిది. ఇక్కడ కూడా ఎల్లవేళలా ఎప్పటికప్పుడు జాతమవుతూ పరితహ జాతం, అన్ని వైపుల నుండి ఎప్పటికప్పుడు మనకి కోరుకున్నవి లభిస్తూ ఉంటే అది పారిజాతం. చూడండి, ఇక్కడ మనకైతే పారిజాతం అంటే ఇలా వాటంతటవి రాలిపోయే పూల చెట్టు పారిజాతం. ఎలాగూ కల్పవృక్షాలు మనకు తెలియదు కనుక వీటికి ఆ పేర్లు పెట్టుకున్నాం. కానీ పారిజాత వృక్షం అంటే అది ఎప్పటికప్పుడు పరితహ, నీ చుట్టూ కావలసినవి పుట్టించి ఇవ్వగలిగే శక్తి పారిజాతం. ఎందుకు ఆ పేర్లు చెప్పారనడానికి అర్థాలు చెప్పుకుంటాను ఇక్కడ. కనుక పారిజాత ఇది కూడా కల్పవృక్షముల జాతికి చెందినది. ఈ పారిజాత వనం అక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నవాడు హేమంత ఋతు అధిదేవత కనిపిస్తున్నాడు. ఇతనికి అనేక రకాలైన గణములు ఉంటాయి. ఎప్పుడు రంజక భావంతో ఉంటాడు ఇతడు, అంటే ఆనందకరమైన భావంతో. ఇతనికి ఉండేవాళ్ళు 2 భార్యలు, సహస్రి, సహస్యశ్రీ అని 2 భార్యలు. అంటే హేమంత ఋతువుకు ఉన్నటువంటి శక్తులు ఈ 2 కూడా, మార్గశిర, పుష్య, ఈ 2 శక్తులు చెప్పబడుతున్నాయి. ఇక్కడ కూడా రకరకాల సిద్ధదేవతలు ఉంటారు. వీళ్ళందరి పని ఏమిటి? ఊరికను కూర్చోవడమా? ఎవరు అడిగారు ప్రశ్న. ఊరికను కూర్చోవడం కాదు, లోకమునందు ఆయా ఋతుశక్తులు సంచరించేటట్టు చూడవలసిన బాధ్యత వీళ్ళు. పైగా ఆ పని చేసేటప్పుడు వీళ్ళు ఒక ఆనందంగా ఉంటారు. అమ్మవారి లోకంలో ప్రతి ప్రాకారము ఆనందమయమే. తెలుసుకోండి, ఎక్కడ దుఃఖపు జాడలేదు. ఆ సుఖం కూడా నిర్మల సుఖమే. ప్రతి ప్రాకారంలో మణిద్వీపం అంటేనే ఆనందమయ ధామం, అది సంపూర్ణ ఆనందం. అలాంటి ధామం అది. అందుకే అది తెలుసుకోవాలి. అక్కడున్న వాళ్ళు ఈ లోక నిర్వహణ చేసే శక్తులు అక్కడ ఉంటున్నాయి. రౌప్యసాలమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్ సౌవర్ణసాల సంపృక్త. ఈ రౌప్యసాల దాటిన తర్వాత సువర్ణసాల. సువర్ణసాల అంటే బంగారు ప్రాకారం. ఈ బంగారు ప్రాకారానికి ఈ రౌప్యసాలానికి నడుమ ఉన్నటువంటిది కదంబవనము అన్నారు ఇక్కడ. ఇది కదంబ వృక్షములు ఇక్కడ శోభిల్లుతూ ఉంటాయి. ఈ కదంబ వనముల్లోంచి కదంబ మదధార స్రవిస్తూ ఉంటుందట. కదంబ మదం, వాటిని అక్కడ వాళ్ళు పానం చేస్తుంటారు. పానం చేస్తూ ఒకానొక పారవశ్య ఆనంద భావంలో సంచరిస్తూ ఉంటారు వారు. అక్కడ ఉన్నవాడు శిశిర ఋతువు యొక్క అధిదేవత ప్రకాశిస్తుంటాడు. వారికి 2 ఉంటారట భార్యలు, తపశ్రీ, తపస్యశ్రీ అనబడే 2 భార్యలతో ప్రకాశిస్తూ ఆనందంగా ఉంటాడు. అనేక విలాసాలతో కూడుకుని ఉంటాడు. భోగములన్నీ ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఆ భోగములు అనుభవించేటువంటి దేవతలు, దేవకాంతలు సంచరిస్తూ ఉంటారు. ఈ భవ్యమైనటువంటి కదంబవనం. ఇప్పటికి మనకి 8వ ప్రాకారం. ఆవరణలు అంటే వనాలు బట్లు చూస్తే మనకు 7వ వనంలోకి ప్రవేశించాం. 8 ప్రాకారాలు అయ్యాయి. 7వ వనం ఏం వనం? కదంబవనం. అంటే మొట్టమొదటి ఉన్నది నానావృక్ష మహోద్యానం, దాని తర్వాత 5 కల్పవృక్ష వనాలు, దాని తర్వాత కదంబవనం. ఎక్కడితో చెట్ల డిపార్ట్మెంట్ పూర్తయింది. మనకి వృక్షవనములు అయిపోయాయి మొత్తం. కదంబవనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మవారికి కదంబవనవాసిని అంటారు. సరిగ్గా కాళిదాసుకి ఇక్కడికి వెళ్ళి ఆగేట్టాయి మహానుభావుడు. కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియ. మొట్టమొదటిగా బిల్వాటవి అన్నప్పుడు నానవృక్ష మహోద్యానవనం. బిల్వాటివి మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే. ఆ కాదంబ కాంతారంలో ఆవిడ కనబడింది. కనబడగానే ఆనందపరుషుడైపోయాడు. ఈ కాదంబ కాంతారంలో ఉన్న ఆవిడే శ్యామలాదేవి. ఆవిడనే మంత్రిని దేవని అంటారు. ఈ కదంబ వనమంతా ఆవిడ కాలనీ అండి.
రాజశ్యామల అనబడే మహాశ్యామల శక్తి ఉంటుంది. ఈవిడికే మాతంగి, రాజమాతంగి అని పేరు. ఈవిడనే మనం మంత్రినిదేవి అని అంటున్నాం. ఈవిడ ఉంటుంది అక్కడ. ఆవిడ శక్తులు సుఖశ్యామల, వీణాశ్యామల, శారికాశ్యామల అని ఎన్ని యొక్క వాగ్దేవతలు, సంగీత దేవతలు ఉన్నారో వాళ్ళందరూ శ్యామలా శక్తులు, వాళ్ళందరూ ఉంటారు. ఇందులో ప్రధానమైన అమ్మవారి యొక్క భవనం ఉంటుంది, కదంబవనం. అందుకే కదంబవనాన్ని బాగా ధ్యానించుకోవాలి మనం. ఎందుకంటే జ్ఞానశక్తి అయినటువంటి శ్యామలాదేవి యొక్క భూమికి ఇది. అటువంటి ఆ తల్లిని నమస్కారం చేసుకుని కదంబవనం దాటాలి. అయితే అటు తర్వాత స్వర్ణశాలమయం తర్వాత ఉండేవన్నీ కూడా రత్న ప్రాకారములు మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు మనకి ధాతు ప్రాకారములు అయిపోయాయి, ఇప్పుడు రత్న ప్రాకారములు మొదలవుతున్నాయి. అదేవిధంగా వృక్షవనములు అయిపోయాయి. ఇంకా ఈ రత్నమయమైనటువంటి భూమికల్లో ఎలాంటివి ఉన్నాయో చూద్దాం. పుష్పరాగమయస్సాల కుంకుమారుడ విగ్రహ. స్వర్ణశాలమయం తర్వాత పుష్పరాగమయ ప్రాకారం ఉన్నది. ఈ పుష్పరాగమయమైనటువంటి ప్రాకారానికి ఇదివరకు చెప్పబడ్డ స్వర్ణశాలకి మధ్య ఉన్నది రత్నవృక్షములు ఉంటాయి. ఇక్కడ అంటే రత్నకాంతులతో ఉన్న వృక్షములు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడుండవారు దిక్పాల దేవతలు ఉంటారు. ఇక్కడ దిక్పాల దేవతలు. దిక్కులు ఎక్కడున్నాయితే మన ద్వీపంలో కదా. దిక్కులు లేనిది ఎక్కడ? దిక్కులే లేకపోతే దిక్కులేని వెళ్ళవుతాం అందరూ కూడా. కనుక దిక్కులు అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఎక్కడుంటే అక్కడ దిక్కు. మీ ఇంట్లో మీ దిక్కులు మీవి, ఎవడింటి తూర్పు వాడిదే. కనుక వాడింటి వాస్తు ఆ దిక్కుల ప్రకారం చూస్తాడు. కనుక దిక్కులు ఎన్ని ఉన్నాయి? 4 కాదు, ఎవడికి వాడికి మళ్ళీ 4. మన శరీరంలో 4 దిక్కులు ఉన్నాయట. ఎన్ని విషయాలు చెప్తాడు చూడండి. కనుక ఈ 4 దిక్కులు అనే వ్యవస్థ ప్రపంచమంతా ఉందా? మరి ఈ 4 దిక్కుల నుంచి కావలసిన ఎనర్జీ పంపడానికి దేవతలు. అయితే 4 దిక్కులే కాకుండా 4 ఐమూలలని చెప్పబడే విదిక్కులు కూడా ఉన్నాయి కదా. మొత్తం 8 అష్టదిక్కులు అంటాం. ఈ అష్టదిక్కుల దేవతలు ఉన్నారు. అంటే అష్టదిక్కుల్ని కంట్రోల్ చేసే శక్తులు వాళ్ళు ఉంటారు ఈ ప్రాకారంలో. వాళ్ళ అవసరం మనకి చాలా ఉందండో. రోజు ప్రాతకాలం లేచి దిగ్దేవతల్ని నమస్కారం చేయాలి. అందుకే సంధ్యావందనంలో అంగం చేశారు దిగ్దేవత నమస్కారం. సరే, మొత్తానికి ఇప్పుడు విషయం ఏంటి? మన వాళ్ళు చెప్పినది ఏమిటంటే దిగ్దేవతల్ని నిత్యం నమస్కరించాలండి. మిగిలినవన్నీ అటుంచి దిగ్దేవతలు నమస్కారం చేయాలి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలోని బుధవారం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆరాధనకు విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు రామచంద్రమూర్తి ఆలయాన్ని సందర్శించి అక్కడ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి వివిధ స్తోత్ర పఠనాలు గనక ఎవరైతే ఆచరిస్తారో ఆ రామాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడాను పఠిస్తారో వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. అంతేకాకుండా శ్రీరామచంద్రమూర్తి రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు ఒకానొక సమయంలో ఆయన కొద్దిగా నీరసపడిపోయినప్పుడు అగస్త్యుల వారు వచ్చి ఆ రామచంద్రమూర్తికి సూర్యభగవానికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం అనేటువంటి గొప్ప విశేషకరమైన అమృతతుల్యవంతమైనటువంటి మంత్రాలను చెవిలో ఉపదేశించడం జరిగింది. దాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి పఠించేసరికల్లా 1000 ఏనుగుల బలంతో పాటు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ యొక్క రావణ బ్రహ్మను సంహరించడం జరిగింది అని శాస్త్రం. కాబట్టి ఈ మాఘమాసంలో శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనటువంటి ఆదిత్య హృదయ పారాయణ ఎవరైతే నిష్ఠగా 3 సార్లు ఉదయం పూట పఠిస్తారో, సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం ఇస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తితో సహా ఆదిదేవుడైనటువంటి సూర్యభగవానుడు మనకు ప్రసాదించడం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఓం రామ్ 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 కష్టం స్వాహ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు ఆలయ ప్రాంగణంలో కూర్చొని గనక ఎవరైనా సరే
ఈ మాఘ బుధవారం నాడు గనక మనస్సులో ధ్యానం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధిని సాధింపచేసుకోవడానికి శ్రీరామచంద్రమూర్తి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి సూత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఆచరించి తరించవలసినటువంటి శుభ గడియలుగా గుర్తెరిగి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:09. తిథి తదియ రాత్రి 12:13 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 10:16 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 7:51 వరకు. మరల తెల్లవారుజామున 5:41 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:20 వరకు కొనసాగుతోంది. ఆ కారణంగా రేపటి సూర్యోదయం సమయంలో కూడా వర్జం ఉన్న దృష్ట్యా ఉదయం 5:40 లోపులోనే నిద్రలేవడం శ్రేష్టం. వర్జ సమయంలో నిద్రలేచినట్లయితే ఆ రోజంతా కూడా మనకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదన్నమాట. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:52 నుంచి 5:25 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం రోజు హయగ్రీవునికి చాలా ప్రీతికరమైనది. ఆ కారణంగా మనం హయగ్రీవ స్తోత్రాలు పిల్లల చేత చదివించడం, హయగ్రీవాయ నమః అనే మంత్రజపం చేయించడం, హయగ్రీవునికి పూజ చేయించడం. హయగ్రీవం అనేటువంటి పిండి వంట ఒకటి ఉంది. అదేమిటంటే పెసలతో చేసిన పాయసం అన్నమాట. అది చాలా ప్రీతికరం హయగ్రీవునికి. దాన్ని నైవేద్యం చేసి ప్రసాదం తీసుకున్నట్లయితే పిల్లల్లో జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. విద్యను సద్వినియోగం చేసే లక్షణం పెరుగుతుంది. విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి మనం ఆ హయగ్రీవుణ్ణి ఆరాధించుకోవడం మంచిది. అదేవిధంగా బాలరామాయణం అని ఒక పుస్తకం. అదేమిటి, మామూలు వాల్మీకి రామాయణంలో మొదటి సర్గ అన్నమాట. అది నారదుడు వాల్మీకి ఉపదేశించిన రామాయణ సంగ్రహ రూపం. ఆ బాలరామాయణాన్ని పిల్లల చేత ప్రతిరోజు చదివించినట్లయితే వాళ్ళు సద్బుద్ధి కలవారై సమాజానికి ఉపకరించేటువంటి వారై ఉత్తములై అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి మనం ఆ పారాయణ చేయించడం మంచిది. ముందు అభ్యాసంగా బుధవారం నాడు చేయడం ప్రారంభించినట్లయితే అది రామునికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఇంకా విశిష్టంగా ఉంటుంది. అలాగే పిల్లలు పరీక్షలు రాసే సమయంలో కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ఇంటి దగ్గర తల్లిదండ్రులు జపం చేసినట్లయితే ఆ పిల్లలు పరీక్ష బాగా రాయగలుగుతారు. వారికి స్ఫురణ శక్తి బాగుంటుంది, అన్నీ గుర్తొస్తాయన్నమాట. తద్వారా విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. అందరికంటే తెలివిగలవాడినని భావించే మనిషి అందరికంటే ఎక్కువ మోసపోతాడు.
రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రమబడుట చేసి భూవరేణ్య. శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తున్నారు భూవరేణ్య అంటూ. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి, రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పూతన శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి. అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఎందువల్ల అంటే ఆమె రాక్షసి, పూతన, పునాతీతి పూతన. ఆమె సంస్కరింపబడింది. ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చేయబడ్డాయి. తాగేశాడు ఆయన. తాగేశాక ఇక ఆమె ఎందు దుర్గుణములు లేవు. ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె ఎందు ఏ పాపములు లేవు. ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగరు పరిమళములు వెలువడ్డాయి. వాళ్ళు తెల్లబోయారు. ఏమిట్రా రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు. పోతన గారు అన్నారు, హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగమయం. ఆ తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాడిని చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని ఆ 2 గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి ఏ లోకానికి ఎడుతుందో పూతన ఆ లోకానికే వెళ్ళిపోయింది. హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి అసురాంగనయున్. వెన్నునికొక విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెన్నుని కనిపించుచు తన చందిచ్చిన సతికి మరియు జన్మము కలదే. ఆ కృష్ణ పరమాత్మని చంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన, కానీ ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది. మరి ఇతను నా పిల్లాడు అన్న ఉద్దేశ్యంతో పోషించుకోవాలి అని పాలిచ్చిన యశోద ఎక్కడికి వెడుతుంది? యశోద మోక్షానికే వెడుతుంది. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడి దేనువులు ముక్తి కొసల చరించం. ఇది పోతన గారి పద్యం. అసలు చంపేద్దామని కన్న తల్లిలా నటించి వచ్చి పాలిచ్చిన పూతన మోక్షానికి వెళ్ళిపోయింది. అసలు నిజంగా కన్న తల్లిని అనుకుని పాలిచ్చిన యశోద మోక్షానికి వెళ్ళిపోయింది. కృష్ణుణ్ణి చూసి పాలివ్వకుండా ఉండలేక ప్రేమతో పాలిచ్చిన గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి చూసి కొంచెం ఎక్కువ పాలిచ్చి కృష్ణుడు తాగాలని తాపత్రయపడిన ఆవులు, ఏమిటి నోరున్న వాళ్ళు, చంపేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ మోక్షానికి వెళితే నోరు లేక గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అక్కడికే. వాటికి ఇంకా ఏదో గొప్పది ఇవ్వాలి. అంత అమాయకత్వంతో ఉన్న గోవులు అంత గొప్పగా పాలిచ్చినందుకు. మోక్షం కన్నా చివరేముంటుంది ఏమో నాకు తెలియదు, మోక్షమే గొప్పది. అందుకే ముక్తి కొసల చెరించున్, మోక్షానికి చివర ఉన్నాయి. అంటే ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో చెప్పలేదు వేదాంతంలో గొప్పది మోక్షం ఒకటే, అందుకే చివర ఉన్నాయన్నారు పోతన గారు. బహుశా అసలు అటువంటి పద్యరచన ఎవరు చేయలేరు. ముక్తి కొసల చెరించున్, ఇది పూతనా సంహార ఘట్టం అంటారు. ఇది ఒక అద్భుతమైన లీల. ఇది ప్రప్రథమ లీల. కృష్ణ పరమాత్మ యొక్క అవతారమునందు ఆయన చేసినటువంటి ప్రథమ లీల అంటారు దీన్ని. ఇది చాలా విశేషమైనటువంటి లీల. ఇందులో మీరు గమనిస్తే పూతన మొదట రాక్షసి. ఆమె కృష్ణుణ్ణి చంపుదామని ఇచ్చింది పాలు. కృష్ణుడికి ఏదో నైవేద్యం పెడదామని ఇవ్వలేదు, బతికిద్దామని ఇవ్వలేదు, కడుపు నింపుదామని ఇవ్వలేదు. కానీ ఆమె నుండి 2 గుటకల పాలు స్వీకరించినటువంటి కారణం చేత పూతన యొక్క శరీరములోని సమస్త కల్మషములు నశించిపోయి ఉన్నత గతుల్ని పొందింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గురుదేవ, నాకు అసలు ఎవరు కనపడటం లేదు గురుదేవ, గద్దను మాత్రమే చూస్తున్నా నేను అన్నాడు. నాకు గద్దే కనిపిస్తుంది, గ్రద్ద తప్పి ఇంకేదీ కనిపించదు. చూడు, ఇంకోపారి చూడు, అకస్మాత్ నేను తల తిప్పినా అదే కనపడుతుంది, తల ఎత్తినా అదే కనపడుతుంది. మీరు చెప్పిన మాట నాకు
మీరు కూడా కనపడటం లేదు, అసలు గద్దనే కనపడుతుంది. ఆ మాట వినటంతోనే ద్రోణుడి మనస్సు ప్రసన్నమైపోయింది. క్షణకాలం ఆనంద బాష్పాలు వచ్చేసాయి. తర్వాత అర్జునుడితో ఇలా అన్నాడు, నాయనా గద్దనే చూస్తున్నావా? మళ్ళీ ఇంకొక పరీక్ష, గద్దనే చూస్తున్నావా? అయితే దాని శరీరం ఎలా ఉంది, దాని అవయవాలు ఎలా ఉన్నాయి, దాని రెక్కలు ఏ కలర్లో ఉన్నాయి చెప్పు అన్నాడు. రెక్కలు ఏ రంగులో ఉన్నాయి, ఎట్లా కూర్చుంది అది? 2 చేతులతో 2 కాళ్ళతో కూర్చుందా? రెక్కలు వదిలిందే? ముక్కు కనపడుతుందా? చెవు కనపడుతుందా? కళ్ళు కనపడుతున్నాయా? శిరః పశ్యామి భాసస్య నగాత్రమితి సోబ్రవీత్. గురుదేవా, దాని తలను మాత్రమే చూస్తున్నాను, కానీ దాని శరీరాన్ని చూడటం లేదు, నాకు కనపడటం లేదు, దాని శరీరం నాకు కనిపించటం లేదు అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు మరీ పులకించిపోయాడు. అదే కదా కావలసి. నాయన ఇక ఆలస్యం చేయకు, బాణాన్ని విడిచిపెట్టన్నాడు. అర్జునుడు ఏమాత్రమో ఆలోచించకుండా బాణాన్ని విడిచాడు ఆ గద్ద మీద. అది దూసుకొని పోయి గద్ద తలను కొట్టేసింది. గద్ద తల తెగి కింద పడిపోయింది. ద్రోణుడు ఆనందంతో అర్జునుడిని కౌగిలించుకున్నాడు. అంతమంది ఉన్నారు అక్కడ, అందరెదురుగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని ద్రుపదుడిని అతడి అనుచరులతో సహా ఈ అర్జునుడే ఓడిస్తాడు అని నమ్మాడు. లోపలే మంచి ఒక శిష్యుడు దొరికాడు నాకు. ద్రుపదుడి యొక్క అహంకారం అణచటానికి మంచి టైం వచ్చింది. అలా పరీక్ష పూర్తి అయిపోయింది. అందుకే ఆ వాళ్ళలో ఎవరైనా ఉన్నారని చూస్తే ఎవరు కొంత ఏంటేంటో చెప్పారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు ద్రోణుడు శిష్యులందరితోనూ కలిసి గంగలో స్నానం చేద్దామని వెళ్ళాడు. గంగలోకి దిగి నడుము లోతు నీళ్లలోకి వెళ్ళగానే ఒక మొసలి వచ్చి హఠాత్తుగా ద్రోణుడిని పిక్కలు పట్టుకుంది. దాన్ని విడిపించుకోగల శక్తి ఆయనకుంది. అయినా బెదరకుండా ద్రోణుడు శిష్యులందరూ పిలిచాడు. ఇలా అన్నాడు, నాయనలారా రక్షించండి, రక్షించండి, నా పాదాన్ని మొసలి పట్టుకుంది, నా పిక్కలు పట్టుకున్నాయి, నన్ను లాగేస్తున్నది, దాన్ని చంపండి, నన్ను విడిపించండి, బోర్మని గట్టిగా పిలుస్తున్నాడు. కంగారుగా అరిచాడు. ఆయన మాటలు ఇంకా పూర్తి కాలేదు. అర్జునుడు 5 తిరుగులేని బాణాలు విడిచాడు. నీటిలో ఉన్న మొసలిని కొట్టి ఒకటే 5 బాణాలతో శిరచ్ఛేదం చేశాడు. మిగిలిన శిష్యులందరూ తెల్లబోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకున్నారు. ఈత కొట్టుకొని దాన్ని తోక పట్టుకుంటాను ఒకడు, లేదు దాని తోక కాదు దాని మీద కూర్చుంటానని ఒకడు, ఇట్లా అనేక ప్రకారాలుగా ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా, లేదు ఒకరికొకరు పట్టుకొని కొనాలో తోక ఒక్కడు పట్టుకోండి, ఇక్కడి నుంచి ఇగ్గుతాము చూసుకుందామని వాళ్ళంతా ప్లాన్లు వేసుకుంటున్నారు. ప్లాన్లు వేసే లోపల అర్జునుడు 5 బాణాలు కొట్టాడంతే. అలా చూస్తున్నారు తప్పితే కొంతమంది ఏ ప్రయత్నము ఊరికే మాట్లాడుకుంటున్నారు పిసి అని. ఒకడంటున్నాడు, చాలా చల్లగా ఉన్న నీళ్లు కింద పడితే బాగుండదు, శీతంగీతం వస్తుందో లేదు, దూరం నుంచే మనం బాగా వెచ్చగా గుడ్డలు వేసుకొని లోపలికి వెళ్ళి మనం ఆ ముసలిని పట్టుకుందాం. ముసలిని వెచ్చగా గుడ్డలు వేసుకుంటారట నీళ్ళలో దిగి. మూర్ఖులు కాకపోతే కొంతమంది ఎక్కడి వారు అక్కడే కొంతమంది నిలబడిపోయారు. అర్జునుడు ఒక్కడే అలా అందరిలోనూ సమయోచితంగా ప్రవర్తించాడు. ద్రోణుడు ఆ అర్జునుడిని చూసి ఆనందించి తన శిష్యుల్లో సర్వోత్తమ శిష్యుడిగా భావించాడు. ప్రకటన చేయలేదు, చేస్తే కడుపులో మండుతుంది కదా. కానీ అర్జునుడికే ఎక్కువ మాట్లాడేవాడు అర్జునుడితోనే. అర్జునుడే సర్వస్వం అయిపోయాడు. అర్జునుడు విడిచినటువంటి బాణాలకు ఆ మొసలి ముక్కలైపోయింది. ద్రోణుడిని విడిచిపెట్టేసింది పిక్కలు. ద్రోణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, నాయనా అస్త్రం బ్రహ్మశిరో నామ సప్రయోగ నివర్తనం. ఇదిగో బ్రహ్మశిరోనామకాస్త్రం, దీనిని ప్రయోగ ఉపసంహారాలతో పాటుగా నీకు ఇస్తున్నాను, స్వీకరించు. ఇది అస్త్రాలన్నిటిలోనూ చాలా విశిష్టమైనది. దీన్ని ధరించడం చాలా కష్టం. ఈ అస్త్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మానవులపై ప్రయోగించకు, జాగ్రత్త. ఒకవేళ సామాన్య మానవుల మీద దీన్ని ప్రయోగిస్తే ఇది
సమస్త ప్రపంచాన్నే భస్మం చేస్తుంది. ఇది లోకంలో ఒక అసాధారణమైనటువంటి అస్త్రం. మనస్సు ఇంద్రియాలను నిగ్రహించుకొని ఈ అస్త్రాన్ని ధరించాల. అంతేకాదు, ఈ మాట కూడా విను, మానవుడిగా పుట్టని శత్రువు ఎవరైనా నిన్ను బాధించినప్పుడే వాడిని చంపటానికే నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అని ఆదేశించి ఉపదేశించాడు. ఇంతగా ఉపదేశించి అర్జునుడికి ఒక్కడికే. అప్పుడు అర్జునుడు అలాగే గురుదేవాని మాట ఇచ్చి ఆ అసాధారణమైనటువంటి అస్త్రాన్ని స్వీకరించాడు. ఆ ప్రతిజ్ఞకు ద్రోణుడు మురిసిపోయాడు. అర్జునుడితో భవిత త్వత్సమో నాన్యః నాన్యః పుమాన్ లోకే ధనుర్ధరః. నాయనా, లోకంలో విలువిద్యలో నీతో సమానమైన వాడెవడు ఉండడు అని ఆశీర్వదించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మనమంతా రాజకుమారులందరూ కలిసి ద్రోణాచార్యుడి నుండి అస్త్రవిద్య నేర్చుకొని అరితేరారు. అంతవరకు వచ్చాం మనం. పరిపూర్ణంగా ఆయన దగ్గర విద్యను అభ్యసించారు. తరువాత ద్రోణాచార్యుడు పాండవులను, ధృతరాష్ట్రుడి పుత్రులను చూసి కృపుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, భీష్ముడు, వ్యాసుడు, విదురుడు దగ్గరగా ఉన్నటువంటి సమయంలో ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు: ఓ మహారాజా, నీ కుమారులందరికీ విద్య పూర్తి అయ్యింది. అందరూ నైపుణ్యం కలవారయ్యారు, చాలా గట్టి వాళ్ళు అయ్యారు, మంచి విద్య నేర్చుకున్నారు. మీరు అనుమతిస్తే వారు ఏమేమి నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నటువంటి విద్యను మేమంతా ప్రదర్శిస్తారు వాళ్ళు అన్నాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు పరమానందపడిపోయాడు. మొత్తం అంతా ఆ విద్యలన్నీ అరితేరారు ఇంకా అన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఓ ఆచార్య, మీరు చాలా గొప్ప ఉపకారం చేశారు. అస్త్రవిద్యా ప్రదర్శనకై మీరే అనువైన సమయాన్ని సూచించండి, అనువైన ప్రదేశాన్ని చెప్పండి, అలాగే నిర్వహించవలసిన విధానాన్ని కూడా చెప్పండి. నేను మీరు చెప్పినట్లుగానే తగిన ఏర్పాట్లన్నీ చేస్తాను. కానీ నేను అంధుడిని, గుడ్డివాణ్ణి, అంధుడిని కావడం చేత నేను చాలా విచారిస్తున్నాను. నాకు కనుక కన్నులే ఉంటే విద్యా ప్రదర్శనంలో ఒకరినొకరును మించిపోయే నా కుమారుల నైపుణ్యాన్ని చూసేవాడిని. నాకు ఆ అదృష్టం లేదు. అక్కడ కూడా నా కుమారులు అన్నాడు. నా కుమారులను చూసే భాగ్యం ఇతరులకు దక్కింది కానీ నాకు లేదు. వారి అదృష్టమే అదృష్టం అని ద్రోణుడితో చెప్పి విదురుడితో ఇలా అన్నాడట: ఓ విదురా, మన ద్రోణాచార్యులు వారు చెప్పినట్లు చెయ్యి, ఇంతకంటే మనకు ప్రియమైన కార్యం ఇంకొకటి లేదు అన్నాడు. ఆ ప్రదర్శన మనం చూడాలి. పూర్వకాలంలో అదే కదా, విలువిద్యా ప్రదర్శనమే కదా. ఇప్పుడు అన్నీ తుపాకులు, వేరే విధమైన తుపాకులు, ఒక స్విచ్ వేస్తే వేరే చోట వెళ్ళి పడటం, ఇవి కూడా అప్పుడప్పుడు ప్రదర్శన చేస్తూ ఉంటారు. మనలో ఎంత సైన్యం ఉంది, మనలో ఎంత మరి ఆకాశంలో ఎగిరే సైన్యం ఎంత ఉందో, సముద్రంలో ఎగిరేది ఎంత ఉంది, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి చూపిస్తూ ఉంటారు. అట్లనే అదే విధమైనటువంటి అప్పుడు కాలంలో అదే కదా, అస్త్ర విద్యనే కదా, బాణాలు అవే కదా, అవే మొత్తం పెద్ద పెద్ద తుపాకులు అవే కదా, పెద్ద పెద్ద కాల్చేటువంటివి, ఆ యుద్ధానికి అవే కదా ఉపయోగించేవాళ్ళు. విదురుడు అట్లనే అని ద్రోణుడితో కలిసి బయటకు వచ్చాడు. ఒక రంగస్థలం ఎంపిక చేసి దాన్ని కొలిపించాడు. పెద్ద రంగస్థలం. ఆ రంగస్థలాన్ని సమతలంగా చేయించాడు. చెట్లు, లతలు, పొదలు
లేకుండా చేయించాడు. పెద్ద ఫీల్డ్. ఉత్తర వైపున స్థలం పల్లంగా ఉంచాడు. ఈ ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత మంచి నక్షత్రం గల తిథిని చూసి వాస్తు పూజ చేయించాడు. ఆ వాస్తు పూజ కార్యక్రమానికి ద్రోణుడు వీరులందరిని పిలిపించాడు. వీరులు కూడా రాని చూడని. తర్వాత రాజశిల్పులు వాస్తుశాస్త్ర ప్రకారం విశాలమైన ప్రేక్షాగృహాన్ని కూడా కట్టారు. ఆ ప్రేక్షాగృహం అంటే ఒక ఉత్సవాన్ని కానీ నాటకాన్ని కానీ సౌకర్యంగా చూడటానికి నిర్మించబడిన శాల అని చెప్తారు. తర్వాత శిల్పులు, రాజు అంతఃపుర స్త్రీలు కూర్చొని చూడటానికి అన్ని విధాల అస్త్రశస్త్రాలు పెట్టుకోవటానికి తగిన భవనాన్ని నిర్మించారు. అన్ని ఏర్పాట్లు. చాలా పెద్ద స్టేడియం. అంత పెద్ద స్టేడియం మన వాళ్ళు ఇప్పుడు ఎవరు కట్టలేదు. ప్రజలు కూర్చొని చూడటానికి వీలుగా ఎత్తైన పెద్ద పెద్ద ఆసనాలు ఏర్పాటు చేశారు. విలువైనటువంటి పల్లకీలను కూడా తయారు చేయించారు. ముహూర్తం పెట్టిన రోజు వచ్చింది. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కృపుడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు, ఇతర కౌరవులు మంత్రులను వెంటబెట్టుకొని బయలుదేరారు. అందరూ బయలుదేరి వస్తున్నారు. నగరం వెలుపల నిర్మించబడినటువంటి ప్రేక్షాగృహానికి అందరూ వచ్చారు, చేరుకున్నారు. అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. గాంధారి, కుంతి మొదలైన అంతఃపుర స్త్రీలందరూ ఆభరణాలు ధరించి దాసదాసీ జనంతో అక్కడికి అందరూ వచ్చారు. ఎంతో ఆనందిస్తూ దేవతా స్త్రీలు మేరుపర్వతం ఎక్కినట్లుగా వారు పెద్ద ఆసనాలపై పైకెక్కి కూర్చున్నారు. అంత పెద్ద పెద్ద ఆసనాలు ఏర్పాటు చేశాడు. ఆ రాకుమారుల అస్త్రవిద్య కౌశలాన్ని చూడాలని ప్రజలందరూ అక్కడికి వేగంగా వచ్చారు. అద్భుతమైనటువంటి, ఎప్పుడూ కలగలేదు అటువంటి దృశ్యం. క్షణంకాలంలో ఆ ప్రదేశమంతా జనులతో నిండిపోయింది. ఎన్నో లక్షల మంది చేరారు. ఒక పక్క వాద్యధ్వనులు మ్రోగుతున్నాయి, మరోపక్క జనుల కోలాహల ధ్వని ప్రతిధ్వనిస్తుంది. అప్పుడు ఆ భవనం ఘోషించే సముద్రంలాగా అయింది. అంత పెద్ద సముద్రంలాగా తయారైపోయింది. అంత పెద్ద శబ్దం చేస్తున్నాయి. ఆ సమయంలో ద్రోణాచార్యుడు పుత్రుడితో కలిసి రంగస్థలానికి వచ్చాడు. తెల్లని బట్టలు కట్టుకొని ఉన్నాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించున్నాడు. యజ్ఞోపవీతం తెల్లగానే ఉంటుంది, కానీ కొంతమంది నల్లగా అయితే ఉంటుంది కదా, అప్పుడప్పుడు తోముకుంటూ ఉండాలి. అందుకని తెల్లని కారణం ఏంటంటే శుద్ధంగా శుభ్రంగా ఉన్నాడు అని, కొత్తదిగా ఉంది అని. తెల్లని పూలమాలలు, చందనాలను అలంకరించుకొని బాగా తెల్లగా ఉన్నాడు. ఆయన ఉండేది అట్లా. ఎప్పుడు ఆకాశంలో చంద్రుడు కుజుడితో కలిసి ప్రవేశించినట్లుగా ఆయన పుత్రుడైనటువంటి అశ్వత్థామతో కలిసి రంగస్థల మధ్యప్రదేశానికి వచ్చాడు. చంద్రుణ్ణి చూడండి, కుజుడు దగ్గర ఉంటాడు ఎప్పుడు. సకాలంలో సుముహూర్తంలోనే దేవపూజ చేశాడు. బ్రాహ్మణుల చేత మంగళాచరణం చేయించాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు బంగారం, మణులు, వివిధ వస్త్రాలను దక్షిణగా ద్రోణ కృపులకు ఇచ్చాడు. అందరికీ సుఖము లభించడం కోసం ఆశీర్వచనాలు, దానాలు, హోమాలు మొదలైన పుణ్యకర్మలు పూర్తి అయ్యాయి. తర్వాత మనుష్యులు అనేక శస్త్రాలను తీసుకొని రంగస్థలంలోకి ప్రవేశించారు. తర్వాత భరత వంశ రాజకుమారులు కవచాలు ధరించి ధనుర్బాణాలు పట్టుకొని పెద్ద పెద్ద రథాల మీద రంగస్థలంలోకి ప్రవేశించారు. ఇది అద్భుతమైనటువంటి దృశ్యం. చాలా పెద్ద సెట్టింగ్ అది. ఇట్లా మనం సినిమాలో అయితే సెట్టింగ్ వేసుకుంటాం, అది నిజంగా ఉండేటువంటి సెట్టింగ్. అది అన్నీ నిజంగా ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి వర్ణన చాలా అద్భుతంగా వ్యాస భగవానులు చేశారు.
ధర్మరాజు మొదలైన రాకుమారులందరూ వరుసగా వచ్చి ద్రోణ కృపులకు నమస్కారం చేసి వారిని పూజించి వారి ఆశీర్వాదం తీసుకొని సంతోషించారు. తర్వాత రాకుమారులు ఒక్కొక్కరు పుష్పాలతో అలంకరించబడిన అస్త్రాలకు రక్తచందన పుష్పాలతో పూజ చేశారు. రక్తచందనాన్ని ఒంటికి పూసుకొని ఎర్రని పూలమాలను కూడా ధరించారు. ఎర్రని జెండాలను తమ రథాలపై నిలుపుకున్నారు. వారు స్వచ్ఛమైన బంగారు నగలు ధరించున్నారు. అందరూ ద్రోణుడి అనుమతి తీసుకొని ధనుస్సులు చేతిలో పట్టుకొని నారిని తొడిగి రకరకాల అలంకారాలతో ఉన్న బాణాలను ఎక్కిపెట్టారు. అద్భుతమైనటువంటి బాణాలు, ఒక్కొక్క విధంగా ఉంది. దాని షేపే విచిత్రంగా ఉంది. ఒక్కొక్క ఆకారం ఒక్కొక్క ప్రాణిలాగా, పశువులాగా, పక్షిలాగా, సింహములాగా చిత్రమైనటువంటి బాణాలు అక్కడ ధనుర్బాణాలు అందరి చేతిలో ఉన్నాయి. ఒక్కపారి ధనుష్టంకారం చేశారు. సభలోని వారందరినీ ఆదరించారు. ఆ ధనుష్టంకారంతోనే సభలో ఉండే వాళ్ళకందరికీ ఒక నమస్కారం లాగా చేశారు. తమ అస్త్ర కౌశలాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో కొంతమంది ప్రేక్షకులు తమ మీద బాణాలు పడతాయని భయపడి తలలు వంచారు. అంటే చూడలేకపోయారు, భయపడ్డారు. ఎందుకంటే జనం తట్టు చేసి ఠంకారం చేశారు కదా. బాణం లేదు, ఒట్టి టంకారం. వాళ్ళకేం తెలుసు బాణం ఉందో లేదో తెలియదు దూరం నుంచి. అందుకని టంకారం మాత్రం కనపడుతుంది, పెద్ద పెద్ద బాణాలు కనపడుతున్నాయి. అందరూ జనమంతా పిరికి పందల్లాగా కొంతమంది పరిగెత్తిపోయారు, కొంతమంది తల దాచుకున్నారు, కొంతమంది అక్కడంతా రాళ్లతో చేసినటువంటి టేబుల్స్ ఉంటాయి కదా, దాని కింద వెళ్ళిపోయారు. చాలామంది భయపడ్డారు. తొక్కులాట కూడా అయిపోయింది కేవలం ధనుష్ టంకారానికి. అంటే వాళ్ళకు నమస్కారం చేస్తున్నారు. అసలు ఇదంతా తెలిసింటే కదా, వీళ్ళెవరికి చూసింటే కదా, ఇవన్నీ కూడా కొత్త కదా వాళ్ళకి. డబా డూబా అని పరిగెత్తిపోయారు అందరూ కూడా. కొంతమంది మళ్ళీ అందరూ కిందకి అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా పిలిచారు. రాండ్రయ్య, మీ మీద ఏం పడదు బాణము, ఏమి భయపడద్దండి, అది ధనుష్ టంకారం మాత్రమే చేసింది, శబ్దం అయ్యాది. ఆ శబ్దానికే కొంతమంది భయపడ్డారు. కొంతమంది భయపడి కింద పడి జ్వరము అదంతా వచ్చి ఫిట్స్ వచ్చి భయపడ్డారు కొంతమంది. అంటే అంత భయంకరంగా ఉన్నారు ఈ రాజకుమారులు. జనంకి ఏం తెలుసు పాపం. ఏదైనా దినము ఈ పండగ జరిగేదైతే ఇది కొత్త కదా, ప్రారంభం కదా, ఇది కొత్త. నువ్వు వారానికి ఒకసారి జరిగేదైతే అందరికీ అభ్యాసం ఉండు. ఇది కొత్త కదా, ఏదో వచ్చారు అందరూ కొత్త అలంకారాలు వస్త్రాలతో. కొంతమంది ఆహారాన్ని కూడా తీసుకొచ్చారు. రాకుమారుల యొక్క విద్య చూడటం అట్లా ఉండని, వీళ్ళను సంజాయించటం, వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళని సమాధానం చేయటం, వాళ్ళకు ధైర్యం చెప్పటం. పరిగెత్తిపోతున్నారు అందరూ కూడా. గేట్ల మీద ఎక్కి పరిగెత్తిపోతున్నారు. పెద్ద పెద్ద గేట్లు కట్టారు, దాన్ని ఎక్కుతున్నారు అంతా. బతికితే బట్టలు కడతాం మేము, ఇంకా చాలు, ఈ ధనుర్విద్య చాలు, మాకేం చాలు. అసలు ధనుష్ టంకారానికి ఇట్లా ఇక బాణాలు వేస్తే ఇంక ఏమవుతుంది చెప్పండి. మరి భయపడకుండా అప్పుడు అందరూ భయపడకుండా అంత చాలామంది డాక్టర్లను పెట్టారు అక్కడ, మరి అంబులెన్స్లు పెట్టారు, అంతా చాలా పెట్టారులేండి. చెప్పడానికి వీల్లేదు, తెలుసు ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి. నీళ్లు సప్లై చేశారు, కాఫీ సప్లై చేశారు, జ్యూస్ సప్లై చేశారు వాళ్ళందరికీ కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.